అయితే ఈ దసరా రోజు మరి ఎడపల్లి గ్రామంలో యాక్సిడెంట్ అయింది. మరి కొప్పుల శివయ్య ఆయనకు ఆ క్రమంలో మరి ఆయన భార్య ఈమె లక్ష్మి గత 3-4 సంవత్సరాల ఆమెతో ఆయనతో పెళ్లి చేసుకొని సంసారం చేస్తుంది. ఈమె పెళ్లి కూడా మా గ్రామస్తులైనటువంటి ఏదైతే ఈ పెద్దలు ఉన్నారో ఆకులసీను రాజుగుప్తా మిగతా ఎల్ల యాదవ్ వీళ్ళందరూ కలిసి చేసిళ్ళు. మరి ఆమెకు ఆ యాక్సిడెంట్ జరిగిన సంఘటన మీద న్యాయం జరగాలి. ఇంకోటి ఏంటంటే ఎవరైతే పెళ్లి చేసిలో వాళ్ళే మరి గత 27 సంవత్సరాల క్రితం కొప్పుల శివయ్య భార్య ఎవరైతే ఉండినా ఆమె 27 సంవత్సరాల నుండి ఆయన వదిలేసి ఉంటున్నది. మరి ఆమెను ఈరోజు ఈమెకి ఎవరైతే మరి ఆయనకు ఎవరు దిక్కులేరు, భార్య లేదు, ఎవరు లేరు అని చెప్పి ఈమె పెళ్లి చేసిలో ఇప్పుడు మళ్ళీ ఆమెనే ఇంకొక ఆమెను తీసుకొచ్చి ఆమె భార్య ఉందని చెప్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. వీళ్ళు ఇలాంటి పనులు ఈ ఊరిలో చేయొద్దు. ఊరిలో మేము అందరం ఊరు పెద్దల సమక్షంలో ఒక న్యాయం చేస్తున్నాము. మరి ఈరోజు ఈ ఏదైతే ఇన్సూరెన్స్ ఉంది ఇవన్నీ ఉన్నాయని ఆశతోటి ఆమెను ఉసిగొలుపుతుళ్ళు. ఎందుకంటే గతంలో మరి ఆమెకు 2 పిల్లలు, ఆ 2 పెళ్ళిళ్ళు చేసినప్పుడు కూడా ఈ ఏదైతే శివయ్య ఉన్నారో తండ్రి అనుకుంటుల్లో ఈరోజు ఆయనకి ఇంటిమేషన్ లేదు, ఆయన పిలవలేరు. మళ్ళీ ఈ శివయ్య వాళ్ళ తల్లి కూడా చనిపోతే కనీసం వాళ్ళు ఆ సావుకు రాలేరు. మొన్న ఆయన చనిపోతే సావుకు రాలేరు. మరి ఈరోజు ఎవరైతే ఈమెకు పెళ్లి చేసిలో ఆయనకు ఎవరు దిక్కులేరు, శివయ్యకు ఈమెను పెళ్లి చేసిళ్ళు ఆ పెద్దలు ఉసిగొలిపి మరి ఆమెను తీసుకొస్తుళ్ళు. ఇది కరెక్ట్ కాదు. పోలీసులు ఏదో దానికి ఒత్తిడికి లోనై మరి ఇలాంటి కేసులు కట్టడం కాదు. మేమందరం కాంప్రమైజ్ అయినాం. దీన్ని ఇంతటితోనే సమస్య పోవాలి. మా ఊరు పెద్దలందరూ కూడా మేము ఖచ్చితంగా న్యాయం చేస్తాం. న్యాయం చేసినాం కూడా. కానీ ఇక్కడ కొందరు ఫస్ట్ భార్య అని 27 సంవత్సరాల క్రితం వెళ్ళిపోయిన ఆమెని తీసుకొచ్చి సిపిఆర్కి కంప్లైంట్ ఇవ్వడము, మన ఊరిలో లేని వాతావరణం కల్పిస్తుళ్ళు. అదొక గందరగోళ వాతావరణాన్ని ఇప్పటికైనా పోలీసులు దీన్ని పూర్తి స్థాయిలో విచారణ చేసి మేము ఈమె కోరుతుంది మనస్ఫూర్తిగా మా భర్త చనిపోయిన యాక్సిడెంట్లో ఎలాంటి కేసులతో మేము ఊరు వాళ్ళ మాట్లాడుకుంటాం, మాకు న్యాయం చేస్తారని చెప్తున్నారు. మరి లేని ఆమెను తీసుకొచ్చి ఈమెకి ఎవరైతే పెళ్లి చేసిలో పిల్లం లేదని చెప్పి మరి పెళ్లి చేసిలో ఇవాళ శివయ్య చనిపోయిన తర్వాత ఇన్సూరెన్స్లను ఇంకేదైనా ఆస్తులు ఉంటాయి తీసుకుందామని ఒక ఆర్థిక లావాదేవీల కోసం ఆమెను తీసుకొస్తాడు. కరెక్ట్ కాదు. మరి ఆమెకు న్యాయం చేస్తాం. మరి ఈమెకేం కావాలా? ఏ ఆధారంతో మీకు పెళ్లి చేసిళ్ళు ఇదే పెద్దలు వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మేము గ్రామస్తుల తరఫున యువకుల తరఫున డిమాండ్ చేస్తాం.